ఇవాళ లడ్డు విషయం మీరు గమనించినట్టయితే అనవసరంగా దీన్ని ఒక తప్పు డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. చేయకుండా మనం దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగిన అపవిత్రం ఏదైతే ఉందో నెయ్యి విషయంలో దాన్ని మనం ఇమీడియట్గా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలనేది నేను గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే జగన్ దీన్ని క్లియర్ కట్గా ఒప్పుకున్నాడు, నేను నెయ్యిలో కల్తీ చేశాను అని. ఏ విధంగా అంటే ఇది ముందు నుంచి జరుగుతుందని అన్నాడు. అంటే ఏంటి అర్థం? నేను 5 ఏళ్ళలో దాన్ని కంటిన్యూ చేశానని క్లియర్గా ఒప్పుకుంటున్నాడు కదా. వాళ్ళ మీద బురద జల్లాడు టీడీపీ మీద, ఏమని మీరే దీన్ని స్టార్ట్ చేశారని. చంద్రబాబు నాయుడు గారు ఆ బురదను తర్వాత కడుక్కోవచ్చు, ముందు ఈ 5 ఏళ్ళు నేను దీన్ని కొనసాగాను లేకపోతే మొదలు పెట్టానో అది తర్వాత నిర్ధారణ అవుతుంది. ముందైతే అతను ఒప్పుకున్న దానికి ఇమీడియట్గా తక్షణం అతని బృందం ఏదైతే టీటీడీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ అపవిత్రం చేసినందుకు ఇమీడియట్గా అది లా ప్రకారం, సిఆర్పిసి ప్రకారం, కాన్స్టిట్యూషన్ ఒక రైట్స్ ప్రకారం వీళ్ళని ఇమీడియట్గా శిక్షించకపోతే ప్రజలకి న్యాయం చేసినట్టు అవ్వదు. హిందువుల మనోభావాలు ఏదైతే ఇంత పెద్ద ఎత్తున దాన్ని బాధ పెట్టారో ఆ బాధని వారు ఏ విధంగా కూడా గవర్నమెంట్ న్యాయం చేకూర్చలేని పరిస్థితికి వెళ్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను.